సాయి కృష్ణ కేసులో సీఐ నాగరాజు విచారణ నేటితో ముగియనుంది. విచారణలో సీఐ నాగరాజు ఎలాంటి సమాధానాలు ఇవ్వలేదని అధికారులు వెల్లడించారు. సాయంత్రం నాగరాజును సిట్ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదే కేసులో కానిస్టేబుల్ అశోక్, నాని, బాబురావు, సాంపయ్యను సిట్ విచారించనుంది. 4 నిందితులను కోర్టు 5 రోజులు కస్టడీకి ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్యామ్, గుడ్ మార్నింగ్ హరిత. ఈ రోజు చూస్తున్నట్లయితే సాయి కృష్ణ కస్టోడియల్ డెప్యూటీ సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజును చూస్తున్నట్లయితే 7 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన 7 రోజులు కూడా గడువు నేటితో ముగిసింది. మరికొద్ది సేపట్లో అతన్ని ఆసుపత్రికి తీసుకుని పరీక్షలు నిర్వహించిన అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు నాగరాజును తరలించనున్నారు. ప్రధానంగా చూస్తున్నట్లయితే 7 రోజుల విచారణలో ఎలాంటి పురోగతి లేదనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే సాయి కృష్ణను ఏ రోజు గిద్దలూరు నుంచి తీసుకొచ్చారు, తర్వాత ఎప్పుడు లాకప్ డెత్ జరిగింది, అదే విధంగా ప్రధానంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించి 4 రోజుల పాటు సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మాయమైంది, అలాగే అతన్ని దహనం ఎక్కడ జరిగింది, అతని డెడ్ బాడీ ఎక్కడ పెట్టారు తదితర అంశాలకు సంబంధించి కూడా చుట్టూ అనేక ప్రశ్నలు సంధించినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో కూడా ఎటువంటి వివరాలు రాలేదనేది కూడా తెలుస్తా ఉంది. నేటితో కస్టడీ గడువు ముగిసింది. అదే విధంగా ఇదే కేసులో ఏదైతే కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళని మాత్రం మరో 5 రోజుల పాటు విచారణకు అనుమతిస్తూ కూడా విజయవాడ కోర్టు అయితే అనుమతించింది. ఈ నేపథ్యంలో వారిని రేపటి నుంచి 5 రోజుల పాటు కూడా విచారించబోతున్నారు. ప్రధానంగా ఈ కేసులో చూసుకుంటే సిఐ అసిస్టెంట్ గా ఎప్పుడైతే ఉన్నారో అశోక్ కీలకమైన సమాచారం అతని వద్ద ఉందనేది కూడా సిట్టు భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అశోక్ ని కూడా ప్రత్యేకంగా అతన్ని విచారించాలనేది కూడా ఇప్పటికే సిట్ అధికారులు నిర్ధారించారు. మొత్తం వ్యవహారం మొత్తం కూడా అశోక్ తెలియకుండా జరగలేదనేది కూడా ఇదైతే సిట్ ఒక అభిప్రాయానికి అయితే వచ్చారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ కస్టోడియల్ డెస్క్ సంబంధించి సాయి కృష్ణ ఏదైతే చేస్తుందో ఆ కేసుకు సంబంధించి కూడా నాగరాజు విచారణ పూర్తి అయ్యాక వీళ్ళ విచారణ కూడా పూర్తి అయ్యాక మొత్తం మీద ఒక కొలిక్కి వస్తుందని సిట్ అయితే భావిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.